या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः। మా పద్మానగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ ప్రాంగణం చాలా విశిష్టమైనటువంటిది। ఈ ఆలయంలో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది। ఆలయ ప్రవేశ ద్వారానికి ముందరనే శమీ వృక్షం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మీకు కనిపించదు। అలాగే ఆలయం లోపల శ్రీచక్రం అమ్మవారు అంబికా పంచాయతనంతో కూడుకొని ఉంటుంది। ఈ దేవీ శరన్నవరాత్రులు మాత్రం చాలా విశేషంగా అద్భుతంగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో నిర్వహిస్తాం। కాలనీ వాసులు అందరితో కూడుకొని ఈ యొక్క పండగ వాతావరణంగా ఉంటుంది। అమ్మవారు ఈరోజు దుర్గాదేవిగా అలంకరించుకొని మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి త్రిమూర్తి స్వరూపులు మూడు కలిపినటువంటిదే ఆ దుర్గాదేవి ఈరోజు దుర్గాదేవిగా అవతరించి రేపటి మహర్నవమి రోజున మహిషాసురుణ్ణి మర్దిస్తుందట। కాబట్టి ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా రేపు ఉదయం మహిషాసుర మర్దరిగా అవతరిస్తుంది। ఈ ఆలయానికి చైర్మన్గా ఉన్నాను నేను। ఈ దసరా నవరాత్రులు ఈ గుళ్ళో చాలా చక్కగా జరుగుతాయి। నిన్న మొన్నటి దాకా కూడా చాలా మంచిగా జరిగినాయి అన్నీ। మా అమ్మవారు కూడా చాలా విశిష్టత ఉన్నది। ఇంకోటి ఏంటంటే మా ఆలయంలో అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది। గత 3-4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది। ఈ 7వ తారీఖు నుంచి కూడా శరన్నవరాత్రులలో కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది। ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి మన అమ్మవారిని దర్శించుకొని పోతారు। అందరికీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన విత్రి వారికి ధన్యవాదాలు। ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మరి పద్మానగర్ కాలనీలో దుర్గామాత ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఎక్కడ లేకున్నా మా దగ్గర ఉన్నటువంటి గుడి మరి 9 రోజులు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 4:30కు విఘ్నేశ్వరుని అభిషేకము మరియు అనంతరము అమ్మవారి అభిషేకము మరి తర్వాత 10:30కు అమ్మవారి అలంకరణ తర్వాత మరియు మహాఆరతి జరపబడును। మహాఆరతి తర్వాత హోమము సదావిధిగా 9 రోజులు చండీ యాగం చేయబడుతుంది ఇక్కడ। మరి చండీ యాగం కార్యక్రమం తదుపరి అన్న వితరణ కార్యక్రమం మరి సాయంత్రము 5 గంటలకు అమ్మవారి పవలింపు సేవ। ఈ విధంగా 9 రోజులు మా కార్యక్రమాలు జరుపుకుంటూ విశేషమైన పూజలు జరుపుకుంటూ అమ్మవారి మరి ఈ విధంగా మాకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కాలనీకి, మా హైదరాబాదుకు, మా ప్రజలకు, మా అందు ఉన్నటువంటి నివసించే కాలనీ వాసులకు ప్రత్యేకంగా మా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మా అమ్మవారిని కోరుకుంటూ మరి ఇట్లే ఎల్లవేళ్ళ మేము అమ్మవారికి సేవ చేసే భాగ్యం మాకు కల్పించాలని మరి ఇంకొక రోజు ఏ విధంగా ఎదురు చూస్తూ మేము అమ్మవారి ఆశీస్సుల కొరకు ప్రత్యేకంగా మేము ఎదురు చూస్తూ సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు ఈ అమ్మవారికి ప్రత్యేక ధన్యవాదాలు। మరి మా దగ్గర ఇంకొక కార్యక్రమం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి అయ్యగారు అలంకరణలో ప్రత్యేకమైన విశేషం మా దగ్గర మీరు బాగా గమనించండి। ఎక్కడెక్కడ ఉన్న గుళ్ళల్లో అలంకరణకు వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటారు। మాకు అమ్మవారి అవకాశం అయ్యగారి ద్వారా నుంచి ఇచ్చింది ఏంటంటే ప్రత్యేకంగా అలంకరించబడేటువంటి అయ్యగారిని మాకు ఇచ్చింది। ఆ మంత్రశక్తి ఆయన యొక్క వాక్కు మాకు పెద్ద ప్రధానంగా మాకు చాలా సంతోషకరమైన విషయం। మరియు మీరు రేపు సద్దుల బతుకమ్మ 14వ తేదీ సాయంత్రము మా గుళ్ళో బ్రహ్మాండంగా కార్యక్రమము ఒక 500 నుంచి 1000 జనాభా వరకు మహిళలతోటి కార్యక్రమం బతుకమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి భక్తులందరూ వచ్చిన ఎంతో అమ్మవారి విశేషంగా మాకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం। ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు మా దగ్గర అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా వివిధ హోమాలు, అలంకారాలు, వివిధ మిగతా అభిషేకాలు
ఇవన్నీ ఈ నవరాత్రుల సందర్భంగా జరుగుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా అయిందని V3 న్యూస్ వారికి మా ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పద్మానగర్ కాలనీలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకతతోటి కూడినటువంటిది. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో మా పంతులు గారు అయినటువంటి శ్యామ్ సుందర్ పంతులు గారు అమ్మవారిని రోజొక రకమైనటువంటి అలంకరణలో ప్రత్యేకతంగా ఒక చుట్టుపక్కల కాలనీలోని వాళ్ళు కూడా ఆకర్షించే విధంగా అమ్మవారిని అలంకరించడంలో ఆ పంతులు గారు చాలా ప్రత్యేకత కలిగినటువంటి వారు. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతిరోజు అమ్మవారిని ఏ అలంకరణ చేస్తారో ఆ అలంకరణలో దాదాపు అందరూ కూడా తయారై రావడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మవారు ఏ రంగు చీరలో అలంకరించబడి ఉంటారో అందరు మహిళలు కూడా అదేవిధంగా అలంకరించుకొని రావడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఉదయం 5 గంటల నుంచి దాదాపు రాత్రి 8:30 గంటల వరకు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మేమందరం కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండడం వలననే ఈ గుడికి రాగలుగుతున్నాం అనుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ పాలకవర్గమైనటువంటి కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో రిస్క్ తీసుకొని వారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు కూడా ఇక్కడే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నదానం ఈ సంవత్సరము ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి. అలాగే ప్రతిరోజు కూడా యజ్ఞము అమ్మవారి చండీ హోమం చేయడం జరుగుతుంది. గతంలో అయితే 9 రోజులలో ఒకరోజు మాత్రమే చేసేవారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చండీ హోమము మరియు ప్రతిరోజు అన్నదానము కార్యక్రమాలు చేస్తుంటారు. ఈరోజైతే కన్యకా పూజ అని ఒక పెళ్లి కాని అమ్మాయిలకు పూజ ఒక ప్రత్యేకమైన పూజ జరిపిస్తారు. అలాగే ఇక్కడ బతుకమ్మ కూడా రేపు బతుకమ్మ ఉంటుందండి. ఈ బతుకమ్మ కూడా చాలా ప్రత్యేకతంగా ఇక్కడ చేస్తారు. వేరే వేరే ప్రదేశాల నుంచి దాండియా టీంలను కోలాటం టీంలను కూడా తీసుకొచ్చి అమ్మవారిని చాలా ఉత్సాహంతో కాలనీలో ఊరేగింపు కూడా జరుపుతారు. ఇక్కడ ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి పద్మానగర్ దుర్గామాత గుడికి సేవ చేసుకోవడం ఒక పుణ్యంగా మేమందరం భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి V3 వారికి ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ప్రతిరోజు వచ్చేటువంటి మహిళలండి. ప్రత్యేకమైన కుంకుమ పూజలో ప్రతిరోజు పాల్గొంటుంటారు.